దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కీర్తన గ్రంథము 132 1 నుండి 12 వరకు ఉత్తరప్రత్యాలుగా ఒకటి నేను ఒకటి మీరు చదువుదాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచనమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని. లాస్ట్ అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. అందరం కూర్చుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు ఉదయకాల సమయంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము మీరు ఇచ్చినటువంటి శుభదినము, పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దినము. ఈ దినాన్ని మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధి తోడుకొని వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, 132వ దావీదు కీర్తన మేము చదివి ఉన్నాము. మరి ప్రభువా, మీరు నాయన ఆత్మతో సత్యముతో మరి ప్రభువా మాకు సహాయం చేయమని తండ్రి, వినగల చెవి గ్రహించగల మనసును మాకు దయచేయమని మా మనవలు నా తండ్రి నీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులరా, 132 దావీదు కీర్తన, 131 దావీదు కీర్తన, ఇవి మరి లోతైన అర్థంతో కూడినవి. మరి అంత జ్ఞానము నాకు లేనప్పటికీ దేవుడిచ్చినటువంటి ప్రేరణతో మొదటి మాట మనం చదివినటువంటి చివరి మాట 12వ వచనం, ఈ రెండు కూడా మనం చూసుకుందాం. ఇక్కడ దావీదు మహారాజు గారు యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. ప్రియులరా, దేవుడు దావీదంటే ఎంతో ఇష్టం ఆయనకి. ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వ్యక్తి. ఎవరు? దావీదు. దావీదు దేవుని పట్ల ఏ విధముగా ఉండాలో అది దావీదుకి బాగా తెలుసునన్నమాట. అంత సన్నిహిత భావము వారిరువురు మధ్యలో ఉన్నది. ప్రియులరా, మనం కూడా దేవుణ్ణి ఎరుగుదామని అనుకుంటాము, మనం కూడా దేవుణ్ణి పూజిస్తున్నాము అని అనుకుంటాం. కానీ దేవుని మనసును గుర్తెరగనటువంటి వ్యక్తులుగా మనం ఉండిపోతాం. అందుకనే దేవుడు మరి మనల్ని ప్రార్థించినప్పుడు
మరి వేదంతో రోదంతో ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే ఆలకించడు, ఆలస్యం అవుతుందని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, ఇక్కడ దావీదు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి మాట కూడా వింటున్నాడు. దావీదు కట్టవలసినటువంటి మందిరము ఇది సొలొమోను గారు ఆ మందిరాన్ని కట్టించి ఆ మందిరంలో మందసమును మరి మోసుకెళ్ళే సమయంలో ఆ ముందు దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఏమని? దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనిమ్ము అని ఈ యొక్క ఈ అధ్యాయాన్ని మరి బోధించే సమయంలో, రాసే సమయంలో ఆ యొక్క ప్రచురణకర్త తన యొక్క ఆలోచనని, తన జ్ఞానాన్ని దావీదుకును దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఏమనంటే దావీదు యొక్క బాధలన్నిటిని, దావీదు యొక్క హింసలన్నిటిని, దావీదు యొక్క తన యొక్క కలిగినటువంటి ఇబ్బందులన్నిటిని మరి దేవునికి చెప్పుకున్నట్లు, దేవుడు దానికి సమాధానం ఇస్తున్నట్లు ఇక్కడ దావీదు మరి వింటున్నట్లు ఈ యొక్క మొదటి వచనంలో మనకు తెలియజేస్తున్నాడు దావీదు. ఎందుకంటే ఆయనకి ఏం బాధలు కలిగినాయి దావీదుకి? అసలు దావీదు కుటుంబం అంటే ఏమిటి? మరి దావీదుకి ఎంతమంది భార్యలు ఉన్నారు? దావీదుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద హిస్టారికల్ బుక్లో ఉంటాయన్నమాట. దావీదుకి చూసినట్లయితే మరి హెబ్రోన్లోను, తర్వాత దావీదు రాజ్య పరిపాలన చేసినప్పుడు చూసినట్లయితే 18 మంది దావీదుకి భార్యలు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ 18 మంది భార్యలుగా ఉండగా అది పెద్ద కుటుంబం అన్నమాట. ఆయనకి ఈ 18 మంది భార్యలకు కలిగినటువంటి పిల్లలు 20 మంది పిల్లలుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ 20 మందిలో 19 మంది పురుషులు ఉన్నారు, అంటే మగవాళ్ళు ఉన్నారు. ఒక స్త్రీ ఉంది, తామారు ఆమె పేరు. పిల్లలు ఇంత కుటుంబాన్ని దావీదును మరి నెట్టుకు రావాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నట్లుగా మనకు ఈ యొక్క బైబిల్లో చూస్తున్నాము. అయితే దావీదుకి అనేకమైనటువంటి బాధలు వచ్చినప్పటికీ మరి దావీదు ఇక్కడ మనం చూసినట్లయితే వెనకపోయినట్లయితే 120 దావీదు కీర్తనలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. కుటుంబ విషయంలో ఆయనకి అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి. చూడండి, మనము ఒకళ్ళు ఇద్దరు 2 కుటుంబాలు 2 భార్యలతోటే ఏగలేకపోతాం మనం. అంటే జీవితాన్ని, సంసార జీవితాన్ని చేయలేకపోతాం ఈ ఇద్దరితోటే. ఈయనకి మరి 18 మంది ఉపపత్నులతోటి, 10 మంది ఉపపత్నులతోటి, మరి అన్నీ కలిపితే 18 మంది భార్యలతోటి ఆయన కుటుంబాలని మరి ఈదుకుంటూ వస్తున్నాడు. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ మరి దావీదు నెగ్గుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అంటే దావీదు తన యొక్క పూర్తి జీవితాన్ని, దావీదు తన పూర్తి మనసును దేవునికి అప్పచెప్పేసుకున్నాడు. ఆ దేవుని మీద ఆనుకొని ఉంటున్నాడు. దేవుడే ఆయన సర్వస్వం. మనము చాలా మటుకు కూడా మన జీవితాల్లో చూసినట్లయితే మనం దేవుని మీద ఆనుకొని ఉన్నామంటాం, కానీ మళ్ళీ పక్క వాళ్ళని ఆలోచన చేస్తూ ఉంటాం, మళ్ళీ తెలిసిన వాళ్ళని ఆలోచన చేస్తాం. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు అనేక విధాలుగా మన మనసు మరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క మనసు మరి దావీదు మనసు అట్లా వెళ్ళలేదు. దావీదు మనసు కేవలము సర్వశక్తి కలిగినటువంటి దేవుడైనటువంటి తండ్రి మీద, యెహోవా మీద, ఆయన మీదే ఆనుకొని ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక్కడ నా కన్నులు ఇక్కడ 120 చూసినట్లయితే ప్రియులరా, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించాను.
దావీదు ఎప్పుడు కూడా దేవుడితోటి మోసపూరితమైనటువంటి మాటలు కానీ అబద్ధమైనటువంటి మాటలు కానీ ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి వాడిగా దావీదు లేడు. మనమైతే మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకుంటాం, కానీ మాటి మాటికి ఏదో దిక్కుని ఏదో సమయంలో ఏదో లాగున మనము ఆ నాలుకను మనము తప్పిపోయి మనము మాట్లాడుతూ మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక ప్రకారంగా, ఆ యొక్క నిబంధన ప్రకారంగా, ఆ ప్రమాణపూర్వకమైనటువంటి ఆ ప్రకారముగా దావీదు మాత్రం దేవుణ్ణి మాత్రం ఎదుట ఎప్పుడు కూడా ఏ మాట కూడా తప్పకోకుండా జీవించినట్లుగా బైబిల్లో మనము చూస్తున్నాం. ప్రియులరా, మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు అంతమంది కుటుంబంతో ఉన్నప్పటికీ మరి దావీదు ఏ మాత్రం కూడా దేవునితో గడపకోకుండా ఏ నిమిషమును కూడా లేదు. అపోస్తల కార్యం 13లో ఒక మాట ఉంటుంది, చూడండి. 13వ అధ్యాయము 22వ వచనం చివర, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములేందుకు నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక సాధారణమైనటువంటి రాజుగా ఉన్నటువంటి దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనం చూసుకున్నట్లయితే మన మీద మన పక్కోళ్ళు కూడా సాక్ష్యం ఎవరు, మన మీద మన ఇంట్లో వాళ్ళు కూడా సాక్ష్యం సరిగా చెప్పరు. ఎందుకంటే మన బ్రతుకు సరిగా ఉండదు కాబట్టి, మన నడవడిక సరిగా ఉండదు కాబట్టి, మన ప్రవర్తన సరిగా ఉండదు కాబట్టి ఆ కన్న కుమారుడే ఆ తండ్రి గురించి సాక్ష్యము సరిగా ఇవ్వడు, ఎందుకంటే మన పరిస్థితిని బట్టి. కానీ దేవుడు మరి దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ఇష్టానుసారుడైనటువంటి కుమారుడు, నాకు నచ్చినటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి అని దేవుడు స్వయంగా దావీదుని గురించి ఇస్తున్నాడు. ప్రియులరా, మనం దీంట్లో మొదట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దేవుడు వాటిలన్నిటిని కూడా విడిపించాడు. ఎందుకు విడిపించాడంటే, దావీదు దేవునికి మనస్సుకు నచ్చినటువంటి వ్యక్తిగా ఆ సమయంలో జీవించాడు. మనము కూడా దేవునికి నచ్చినట్లుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా దావీదుకి లాగా ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటానని మనకి వాగ్దానం చేస్తున్నాడు. దావీదుకి చేసిన వాగ్దానము మన పట్ల కూడా చేస్తున్నాడు. అట్లనే లాస్ట్ ఇంకొక మాట చదువుకుని మనము ముగించుకుందాం. చూడండి, 12వ వచనము, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సత్య ప్రమాణం చేశాడంట దావీదుతో ఏం చేశాడు ప్రమాణము అంటే, దావీదు కుటుంబాన్ని ఎన్నటికీ కూడా దేవుడు హెచ్చించాననే చేశాడు, కానీ తగ్గించారు అని దావీదుకి ఒక వాగ్దానం చేశాడు. ఇంకోటంటే, దావీదుకి చేసినటువంటి వాగ్దానంలో అతి ముఖ్యమైనది ఏంటంటే, దావీదు వేరు సిగురు అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు, పాపాన్ని పరిహరించి పాపిని ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి దావీదు వంశము నుండి మరి పుడతాడు భూలోకంలో అని ఒక వాగ్దానం చేశాడు. మరి అట్లాగా ఆయన చేసిన ప్రకారంగా దేవుడు దావీదుకి చేసినటువంటి వాగ్దాన ప్రమాణం ప్రకారంగా సత్యం చెప్పుకున్నటువంటి ఆ దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాడు, దావీదుతో ప్రమాణం చేశాడు. ఏంటి ప్రమాణము అంటే, దావీదు వంశములో నుండి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వస్తారు. అది ఎక్కడుందంటే ప్రకటన గ్రంథంలో 22:16లో ఉంటుంది. అట్లాగే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. మీకు ఇంకొక మాట చదివి చూపిస్తాను. లూకా రాసినటువంటి
సువార్త 1వ అధ్యాయము 27వ వచనం అనుకుంటాను. చూడండి, ఈ మాట అందరం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చాలమ్మా. ఇప్పుడు యోసేపు దావీదు వంశం వాడు, మరి మరియా ఎవరి వంశం వారు? అది మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేనున్నానండి, నా భార్య ఒక వేరే క్యాస్ట్ అనుకోండి, పోనీ హై క్యాస్ట్ అనుకోండి, నేను తక్కువ క్యాస్ట్ అనుకోండి. మరి నన్ను చేసుకున్న తర్వాత ఆమె ఏ వంశంలోకి వస్తుంది? నా వంశంలోకి వస్తుంది. అట్లానే బైబిల్లో ఎక్కడ చూసినప్పటికీ మరి మరియా ఏ వంశపురాలు, ఫలానా వంశపురాలు అని ఎక్కడ రాయబడలేదు. కానీ మరి ఇరువురికి కలయిక వలన ఇరువురిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సందర్భంగా దేవుడు మరి ఇరువురిని ప్రేమించి మరి పరిశుద్ధాత్మ శక్తితో మరి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు, మరియా నజరేతు నుండి వచ్చింది. ప్రియులారా, నజరేతు అనగా అక్కడ మనకి అది మంచిది కాదని అర్థం. అంటే మంచిది కాదు అనే గ్రామము నుండి ఒక మంచి కన్యక గర్భంలోనికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి ఉద్భవించినాడు. అంటే ఆ యొక్క గ్రామంలో ఆమె హృదయము తేటగా ఉంది, ఆమె మనస్సు తేటగా ఉంది. ఆమె కన్యకగా ఉన్నప్పుడు దేవుడు దృష్టి ఆమె మీద పడ్డది. ఆమె మరి యేసోబుకి ప్రదానం చేయబడినటువంటి మరి భార్యగా మనకి బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఇరువురి యొక్క మరి దాంపత్య జీవితంలో మరి మన రక్షకుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి పుట్టినట్లుగా మనకి మరి ఈ యొక్క లోకా సువార్తలోను మత్తయి సువార్త మరి మనకి చక్కగా తేటగా మనకి వ్రాయబడి ఉంది. అంటే దావీదుతో చేసినటువంటి ఆ సత్య వాగ్దానము, ఆ సత్య నిబంధన మరి ఇక్కడ మనకి నెరవేరినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఈ నెరవేర్పు మరి లోక పాపలను మోసుకొని పోవు గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మరి దావీదు వంశం నుండి వస్తానని మరి ముందుగానే మనకి బైబిల్లో తెలియజేశాడు. కాబట్టి ఆయన మరి లోకానికి వచ్చిన తర్వాత మన కొరకు దావీదు ఎట్లయితే ఆ యుద్ధం చేసినప్పుడు తన యొక్క సంసార జీవితంలో ఆ భార్యలతోటి, ఆ పిల్లలతోటి ఏ విధంగా అయితే సతమతం అయిపోయి మరి దేవుణ్ణి వేడుకున్నాడో, దేవుణ్ణి శరణు తెచ్చుకున్నాడో, మరి ఏ విధంగా అయితే అక్కడ జీవితాన్ని గడిపాడో అటువంటి జీవితము కంటే భ్రష్టమైనటువంటి జీవితము మన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఇక్కడ పొందినట్లుగా, దెబ్బలు పొందినట్లుగా, గాయములు పడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 53లో కూడా ఉంటుంది. సమయం అయిపోతుందండి. ఇవన్నీ చూసుకున్నట్లంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి మనకి తేటగా బైబిల్ చెప్తుంది. అంటే మన పాపములు ఆయన మీద వేసుకుని మన యొక్క శాపం అంతటిని తుడిచివేయట కొరకు ఆయన ఒక మరి రిక్తుడిగా భూలోకంలో ఉద్భవించి మనల్ని అందరినీ సృష్టి అంతటితో పాటు సృష్టిలో సమస్తాన్ని కూడా మరి చీకటిగా ఉన్నదాన్ని వెలుగుగా మనకి ఆయన ద్వారా అనుగ్రహించి మరి ఆ వెలుగులో మనం జీవించట కొరకు మన మరణాన్ని మరి అంతరము మనం నరకానికి వెళ్ళకోకుండా పరలోకానికి నిత్య జీవములో మనం ప్రవేశించట కొరకు ఆయన ఈ భూలోకానికి రావటం జరిగింది. ఆయన పొందినటువంటి దెబ్బల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక గుడ్ ఫ్రైడే కాకోకుండా, ఈస్టర్కే కాకోకుండా ప్రతి జన్మను, ప్రతి నిమిషమును, ప్రతి క్షణమును కూడా ఆయన పొందినటువంటి మరి శ్రమల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుని ఆ శ్రమలలో మనం పాలువారై ప్రతి నిమిషమును, ప్రతి క్షణమును, ప్రతి దినమును, సాయంత్రము, ఉదయము, ప్రతి యొక్క 24 గంటలలో కూడా ఆయన పొందినటువంటి దెబ్బల్ని, ఆయన పొందినటువంటి శ్రమల్ని జ్ఞాపకం చేసుకుని మన లోక మాలిన్యాన్ని మరి శరీరమునకు, మన హృదయానికి
మన అనగా ఆత్మకును అంటినటువంటి ప్రతి మట్టిని, ప్రతి మాలిన్యాన్ని, ప్రతి దోషాన్ని కూడా కడుక్కున్న కొరకు ప్రభువారు మన కొరకు ఆయన సిలువ వేయబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథము లేఖనాల్ని మనం తేటగా చదువుతున్నాం, చూస్తున్నాం. కనుక మనము కూడా అటువంటి జీవితము, దావీదు జీవించినటువంటి జీవితాన్ని మనం కూడా జీవించాలని ఈ యొక్క 132 దావీదు కీర్తనలో చాలా ఉన్నది. కానీ మనకంత జ్ఞానం లేదండి. మనం దీన్ని చదివి, దీన్ని బోధించి, దీన్ని చెప్పాలంత జ్ఞానము మనకి సరిపోదు. అంత జ్ఞానము రాజుల గ్రంథంలో ఉంది, సమూయేలు గ్రంథంలో ఉంది, దినవృత్తాంతంలో ఉంది, మరి ప్రకటన గ్రంథంలో ఉంది. అన్నిటిలో కూడా ఈ యొక్క దావీదు జీవితాన్ని, దావీదు శ్రమని, దావీదు యొక్క బాధల్ని చక్కగా మనకి తేటగా బైబిలు రాయించి పెట్టారు. ఇది మనం చదువుకోవాలి, మనం ఆ విధంగా మనం జీవించాలి అని ఈ యొక్క 132 అధ్యాయము మనకి తేటగా తెలియజేస్తుంది. ఈ కొద్ది మాటల్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.